शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలవార విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:51. తిథి త్రయోదశి పూర్తిగా ఉంది. నక్షత్రం రోహిణి రాత్రి 2:04 వరకు. వర్జం సాయంకాలం 5:03 నుంచి 6:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుంచి 9:18 వరకు. మరల మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు. అమృతకాలం రాత్రి 10:27 నుంచి 12:16 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషం ప్రదోషం ఉంది, అలాగే త్రయోదశి తిథి. ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది, అమ్మవారికి ప్రీతికరమైనది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం, ప్రత్యేక నివేదనలు చేయడం, అలాగే ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేయడం, ఇలా మనం అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఈ రోజున పూజాధికాన్ని నిర్వర్తించుకుంటూ ఉంటాం. చేయడం వల్ల ఏమవుతుంది అంటే వ్యక్తికి సంపదలు సిద్ధిస్తాయి, ఆనందం సిద్ధిస్తుంది. నిజానికి మనకి ఏది కావాలో మనకు తెలియదండి. అలా తెలియకుండా ఉండేటువంటి మానసిక స్థితి నుంచి ఏది కావాలో నిజంగా తెలిసేటువంటి స్థితికి తీసుకువచ్చేదే అమ్మవారి యొక్క స్వరూపం. అడగకుండా అమ్మైనా పెట్టదు అనేది ఒక సామెత, కానీ నిజం కాదది. ఎందుకని అడగకుండా కూడా అవసరమైన వాటినన్నిటినీ కూడా అతి బాలుని వయసు దగ్గర నుంచి కూడా అందించేది అమ్మ ఒక్కతే. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఆ అమ్మవారిని పూజించుకోవడం ద్వారా మన నిత్యావసరాలే కాదు, మనకు నిజంగా తెలియని అవసరాలు కూడా తీర్చేటువంటి శక్తి ఆమెలో ఉంది. అటువంటి శక్తి స్వరూపునైనటువంటి అమ్మవారిని లక్ష్మీదేవిగా, అలాగే గాయత్రీదేవిగా, అలాగే లలితాదేవిగా మనకు ఇష్టమైన రూపంలో భావన చేయటం, పూజించటం, ప్రార్థించటం, నివేదన చేయటం, ఇవన్నీ కూడా చాలా అత్యుత్తమమైన ఫలితాలను అందజేస్తాయి. అదేవిధంగా మనకు సాయంకాలపు వేళ ప్రదోషం ఉన్న దృష్ట్యా అయ్యవారు ఆ శివుణ్ణి పరివార సహితంగా పూజ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిమత్యాలు. ఇతరులలోని ఆత్మను ప్రేమించటం జ్ఞానం, ద్వేషించటం అజ్ఞానం. ఎవరో నిన్ను అర్థం చేసుకోలేదని బాధపడే కంటే నీ గుండె అట్టడుగు పొరల్లో దాగి ఉన్న చెమ్మని ముందు నీవు అర్థం చేసుకో. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. స్వస్తిక్ అనేటువంటి గుర్తు చాలా విశిష్టవంతమైనటువంటి ధనలక్ష్మి ఆగమనానికి సంకేతకంగా మనకు శాస్త్రంలో చెప్పారు. అందుచేతనే స్వస్తిక్ చిహ్నం శుభానికి గుర్తే కాదు, సమృద్ధి, శాంతి, వైభవం, ధనం, లక్ష్మికి ప్రతీకగా ఉన్నటువంటి గుర్తుగా గుర్తెరగాలి. స్వస్తిక్కు 4 భుజాలు 4 దిశల్లో ఉంటాయి కాబట్టి వీటి గుణాలు చాలా గొప్పవిగా మనం గ్రహించాలి. 1 బ్రహ్మచర్య, 2వది గార్హస్థ్య,
వానప్రస్థ సుఖ సమృద్ధి స్వస్తికను శుభముహూర్తంలో స్థాపన చేయటం సర్వత్రా కూడా సుఖదాయకం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం ప్రతినిత్యం కూడాను మనం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతి అంటూ దీపాన్ని వెలిగించేటప్పుడు కూడాను స్వస్తిక గుర్తు వేసి దానిపైన చక్కటి దీపారాధన కుందిని ఒక ఆకు పై భాగాన ఉంచటం అనేటువంటిది శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశంగా గుర్తెరగాలి. అప్పుడు లక్ష్మీదేవి చంచలతత్వాన్ని విడనాడి చక్కగా మన ఇంట సర్వ సౌభాగ్యాల్ని కూడా ప్రసాదింపచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుచేతనే శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేసుకోవటానికి స్వస్తిక చిహ్నం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. కాబట్టి లక్ష్మీదేవిని ఎవరైనా సరే పద్మ పుష్పాలతో కానీ గురూపదేశం పొందినటువంటి వ్యక్తులు పద్మపూసల మాలతో గనక లక్ష్మీదేవి యొక్క మూల మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసినట్లయితే తప్పనిసరిగా అష్టలక్ష్మీ వైభవంతో ఆ వ్యక్తి తులతూగటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. లక్ష్మి అంటే కేవలం ఒక ధనమే కాదు, సంతానం, సౌభాగ్యం, ఆయుష్, కీర్తి, ప్రతిష్టలు, దానం, ధర్మం, ఆచరించేటువంటి సన్మార్గ లక్షణం, శీల సంపద అనేటువంటిది కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్లనే వ్యక్తికి వచ్చి తీరుతాయి. ఏ వ్యక్తికైనా ప్రథమ తత్వాన్ని ప్రసాదించేది శీల సంపద. శీల సంపదను గనక ఏ వ్యక్తి అయితే తృణీకరిస్తాడో లక్ష్మీదేవి కూడా అక్కడి నుంచి వెడలిపోతుంది సుమా అనేటువంటి గూఢార్థాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ సనాతన భారతీయ సంస్కృతిలో అర్థం చేసుకొని తీరాలి సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. భక్ష్యంబులందింప భక్షించుటయగాని తివిరి మా కోర్కెలు తీర్పవేమి, తగటు వస్త్రములీయ తగ ధరించుటగాని హృదయంబు నెరిగి వర్తించవేమి, ఆభరణంబులీయంగా దాల్చుటగాని శోభనంబుల సంగ చూడవేమి, విరులెన్నో ఈయంగా స్వీకరించుటగాని ఏమైనా మాకీయనెంచవేమి, శంకరా సహవాస దోషంబు వలన సంభవించెను నీకు పిశాచ బుద్ధి, పరమ మునివేష బుధతోష ఉరగభూష దక్షపురవాస భీమేశ తామ్రకేశ. ఓ పరమేశ్వర, భక్తులందరూ నీకు ఎన్నెన్నో భక్ష్యాలు నైవేద్యం చేస్తే వాటన్నిటినీ ఆరగిస్తున్నావు తప్పితే వారి కోరికలేమీ తీర్చటం లేదయ్యా. తగటు వస్త్రములీయ తగ ధరించుటేగాని హృదయంబు నెరిగి వర్తించవేమి, నీకు వారు ఎన్నెన్నో వస్త్రాలను తీసుకొచ్చి నీకు వారు సమర్పిస్తుంటే వాటిని స్వీకరిస్తున్నావు తప్ప వారి కోరికలేమీ తీర్చటం లేదు. వారి హృదయాన్ని తెలుసుకుని వారికి నీవు ఏమి చేస్తే వారు ఆనందంగా ఉంటారో ఆ పని మాత్రం చేయటం లేదయ్యా. ఆభరణంబులీయంగా దాల్చుటే కాని శోభనంబుల సంగ చూడవేమి, నీకు వారు ఎన్నెన్నో ఆభరణాలు తీసుకుని వచ్చి సమర్పిస్తుంటే వాటన్నిటినీ తీసుకుంటున్నావు తప్ప నీ ద్రాక్షారామ క్షేత్రంలో ఎన్నెన్నో అద్భుతమైనటువంటి ఉత్సవ సమయాలలో వాటిని అలంకరించుకుంటున్నావే తప్ప ఆ ఆభరణాలని సమర్పించినటువంటి వారికి శుభాలు కలిగించాలి అని భావించటం లేదు కదా.
విరులెన్నో ఈయంగ స్వీకరించుటే గాని ఏమైనా మాకీయనెంచవేమి. ఎన్నెన్నో పూలమాలలు కట్టి తీసుకుని వచ్చి నీకు సమర్పిస్తుంటే, అలంకరిస్తుంటే ఆనందిస్తున్నావు, కులుకుతూ కూర్చున్నావు. కానీ ఏమైనా మాకీయనెంచవేమి. ఈ తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ఇన్ని పూలు ఎంతో జాగ్రత్తగా చాలా చక్కగా మాలలు కట్టి తీసుకుని వచ్చారు కదా, వీరికి నేను ఏదన్నా ఇవ్వాలి అని నువ్వు భావించటం లేదు. శంకరా సహవాస దోషంబు వలన సంభవించెనో నీకు పిశాచ బుద్ధి. ఓ పరమేశ్వర, సహవాస దోషం వల్ల 6 నెలలు గనక సహవాసం చేసినట్లయితే వారు వీరు వీరు వారు అవుతారని ఒక సామెత ఉన్నది. ఆ సామెత నీ పట్ల నిజమైనట్టు అనిపిస్తున్నది స్వామి. ఎందుకంటే నీ చుట్టూ పిశాచగణాలు భూతగణాలు ఉంటాయి కదా, వాటి సహవాస దోషం వల్ల భోళాశంకరుడు పిలిస్తే చాలు వచ్చి వరములు గుప్పిస్తాడు అని అందరూ చెప్పుకునేటువంటి నీవు అందరి దగ్గర నుంచి తీసుకుంటున్నావు తప్ప ఈ ద్రాక్షారామ క్షేత్రంలో కొలువై ఎవరికీ ఏమీ ఇవ్వటం లేదయ్యా. ఇది కారణం ఏమిటి అని అంటే, నీకు ఈ పిశాచ భూతగణాల సహవాసం వల్ల నీకు కూడా ఇటువంటి బుద్ధి ఏర్పడిందేమో. ఇతరుల దగ్గర నుంచి తీసుకోవడం తప్ప వారికి ఏమీ ఇవ్వనటువంటి ఈ పిశాచ బుద్ధి నీకు సహవాస దోషం వల్ల వచ్చిందా స్వామి అంటూ చక్కని చమత్కారములతో నిందాస్తుతులతో ద్రాక్షారామ భీమేశ్వరుని పైన చక్కని శతకాన్ని వ్రాసి మనకు అందించిన ఓరుగంటి వెంకట నరసింహం గారి భీమేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమో నమః. చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు అనే కీర్తనలో 3వ చరణం చెప్పుకుంటున్నాం. తగు వెంకటేశు కీర్తనమొకటి చాలదా జగములో కల్పభూజమ్ము వలె నుండ. ఇక్కడ ఈ మాట చెప్పేటప్పుడు విశేషమైన అంశాన్ని అందిస్తున్నారు. వెంకటేశ కీర్తన ఒక్కటి చాలదా ఈ జగత్తులో కల్పభూజము వలె మనల్ని రక్షించడానికి ఉండడానికి అన్నారు. అంటే ఈ జగత్తులో కల్పవృక్షం ఎలాగైతే మనల్ని కాపాడుతుందో అదేవిధంగా వెంకటేశ కీర్తన కాపాడుతుంది. జగములో కల్పభూజం అనడంలో ప్రత్యేకత ఏంటో చూడాలి. జగత్తు అనగానే మనకు కనబడే ఈ భూలోకం మనకి అనుభవంలో ఉండే జగత్తు. ఇది కాకుండా స్వర్గాది లోకాలు ఉన్నాయి, అవి మనకు అనుభవంలో లేని జగమది. ఆ జగంలో కల్పవృక్షాలు ఉన్నాయట, అక్కడ వరకే లభిస్తాయి. కనుకని మనకు అనుభవం లేని స్వర్గంలో కల్పవృక్షాలు ఉండవచ్చు. వాటి యొక్క ప్రయోజనం మనకేమున్నది అంటే, భూమి యందు కల్పవృక్షం ఏదయ్యా అంటే హరినామమే కల్పవృక్షము. పైగా ఆ కల్పవృక్షం కోరిన కోరికలు తీర్చవచ్చు స్వర్గానికి వెళ్ళిన వాళ్ళకి, కానీ మోక్షం ఇవ్వలేదు. కానీ ఈ కల్పవృక్షం భూమిలో ఎవరైతే జపిస్తారో వారికి అభీష్టమును నెరవేర్చుతూ ఇహంలో దుఃఖాలు తొలగించి సుఖాలు కలిగించడం మాత్రమే కాకుండా మోక్షాన్ని కూడా ఇవ్వగలదు. అందుకే ఇది ఆ కల్పవృక్షం కంటే ఇంకా గొప్పది. జగములో కల్పభూజమ్ము వలెనుండ. ఇది ఒక భావం. అంటే వెంకటేశ నామ సంకీర్తనము కల్పవృక్షం వలె ఇహపరాల్ని ఇస్తూనే మోక్షాన్ని కూడా అందిస్తున్నది అని ఒక భావం. ఇంకొక భావం చాలా అద్భుతంగా ఉన్నది. అన్నమయ్య పదబంధంలోని గొప్పతనమే. జగములో కల్పభూజమ్ము వలె ఉండ తగు వెంకటేశ కీర్తనమొకటి చాలదా. ఈ వెంకటేశ కీర్తనతో ఎవరైతే ఆ కీర్తన చేస్తారో వారు కల్పవృక్షములా ఉంటారు అనే భావం కూడా ఇందులో ఉన్నది. జగములో కల్పభూజమ్ము వలె ఉండడానికి తగు వెంకటేశ కీర్తనమొకటి చాలదా. ఈ చెప్పడంలో ప్రత్యేకత ఏమిటి? సరిగ్గా దీన్ని ఈ విధంగా అర్థం చెప్పుకుంటే తర్వాత చెప్పే వాక్యానికి అనుసంధానం ఇంకా అద్భుతంగా కుదురుతుంది.
ఎవరైతే ఎల్లవేళలా భక్తితో వెంకటేశ కీర్తన చేస్తారో వారు ఈ ప్రపంచంలో కల్పవృక్షంలా ఉంటారట. అంటే అర్థం ఏంటి? కల్పవృక్షం ఎలాగైతే ఆశ్రయించిన ప్రతివారికి ఆనందాన్ని అభీష్ట ఫలాన్ని అందిస్తుందో వెంకటేశ కీర్తన చేసేవారు కూడా అందరినీ అనుగ్రహించగలరు. అది చెప్పడం ఇందులో ఉన్న ప్రత్యేకత. అంటే నిరంతరం ఎవరైతే భగవద్భక్తులై ఉంటారో భగవన్నామ సంకీర్తన చేస్తారో వారు తరించడమే కాకుండా ఎందరినో తరింపజేయగలరు అని చెప్పడం ఇందులో ఉన్న ప్రత్యేకత. ఎలాగైతే కల్పవృక్షం అందరినీ తరింపజేసి ఆనందింపజేస్తున్నదో భగవద్భక్తులు భగవత్ సంకీర్తనాపరులు లోకంలో అందరినీ తరింపజేస్తారు. ఎలాగూ అన్నమాచార్య ఇలాగే. అన్నమాచార్య ఎన్నో కీర్తనలు పాడారు, ముక్తి పొందిపోయారు. కానీ ఆయన కీర్తనలన్నీ లభించి అవి గానం చేసుకుంటూ అవిస్మరించుకుంటూ మనలో విష్ణుభక్తి పెంచుకుని మనం తరించిపోతున్నాం, మనకు అభీష్ట సిద్ధులు లభిస్తున్నాయి. అలాగే వ్యాస వాల్మీకులు ఆ రామాయణ భాగవతాది రచనలు చేసి మనకి ఆ భగవత్ సంకీర్తన అందులో అందించారు. అది గానం చేయడం వల్ల మనం తరించిపోతున్నాం. అందుకే భాగవతోత్తములు భగవత్ సంకీర్తన చేసి వారు కల్పవృక్షాల్లా నిలిచిపోతారు. అందుకు వెంకటేశ కీర్తన వల్ల జగములో కల్పవృక్షములా నిలవగలము. అందుకే ఏ మానవుడు ప్రపంచంలో 10 మందికి పనికొచ్చేలా ఉంటాడో వాడిది ఉత్తమ జన్మ. అలా పనికొచ్చేలా చేయగలిగే శక్తి భగవన్నామానుకున్నది. అందుకు భగవన్నామ జపపరాయణుడు తాను 10 మందికి పనికొచ్చేటంత సహృదయంతో ఉంటాడు. కేవలం అందరికీ సహాయపడగలిగే సంపద ఉంటే చాలదు, ఆ సంపదను అందించగలిగే హృదయం ఉండాలి. అలాంటి సంపద, అలాంటి హృదయము, అలాంటి చిత్తశుద్ధి, అలాంటి ఉత్తమ గుణములు భగవన్నామ జపం వల్ల వస్తాయి. అది ఇందులో ఇంత గొప్ప భావాన్ని చెప్పాడు. భగవన్నామ జపం చేస్తే వాడిలో క్రమక్రమంగా ఉత్తమ గుణములు వృద్ధి చెందడమే కాకుండా ఆ ఉత్తమ గుణములతో లోకానికి అంతటికి మేలు చేస్తాడు. ఆ మేలు చేసే కల్పవృక్షములా ఉండగలడు జగములో. అలా ఉండాలి అంటే తగు వెంకటేశు కీర్తనమొకటి చాలదా జగములో కల్పభూజమ్ము వలెనుండా. అలా ఉండేవాళ్లే వెంకటేశ దాసులు. ఆ దాసులు గాని ఎవరినైనా కరుణతో చూస్తే వాళ్ళు ఉన్నత గతికి చేరుకుంటారు. అదే తర్వాత వాక్యం, సొగిసి ఈ విభుని దాసుల కరుణ చాలదా నగవు జూపులను ఉన్నతమెప్పుడు జూప. భగవంతుడి కరుణ దాకా ఎందుకండి, భాగవతుల కరుణ చాలుట. వాళ్ళు కానీ ఒక్కసారి కరుణతో చూస్తే ఆ చూడడం ఎలా చూస్తారో భాగవతులు, సొగిసి ఈ విభుని దాసుల కరుణ చాలదా. ఈ విభుని అంటే ఈ వెంకటేశ్వరుని యొక్క దాసుల కరుణ చాలు అన్నాడు. అంటే భగవద్భక్తుల యొక్క కారుణ్యం మనకు లభిస్తే చాలు. దాసులు అంటే తమని తాము అర్పించుకున్నవారు, ఇది అర్థం. తమ అహంకారం భగవంతుడికి అర్పించుకున్నవారని దాసులు అన్నారు. ఇంకా వారికంటే ఏ అహంకారం లేదు. సర్వము వెంకటేశ అర్పణం చేసినటువంటి భక్తులు వాళ్ళు కానీ ఎవరిని కరుణతో చూస్తే వాళ్ళు ధన్యులైపోతారు. వాళ్ళు చూపు పడితే చాలు. అది ఇక్కడ చెప్తున్న మాట ఇది. అందుకే భగవద్భక్తుల యొక్క కారుణ్యము చాలు. వాళ్ళు ఎలా చూస్తారు, నగవు జూపులను ఉన్నతమెప్పుడు చూప. నగవు చూపులను అంటే నవ్వుతూ చూస్తారట. ఆ నవ్వు ప్రసన్నత గుర్తు, ఆ చూపు జ్ఞానంతో కూడిన కారుణ్యానికి గుర్తు. అందుకు వారిలో ఉన్న కారుణ్యం నవ్వుతోనూ చూపుతోనూ ప్రసరిస్తుంది. ఆ నవ్వు చూపే భావాన్ని చెప్తారు. వాళ్ళు ఎప్పుడూ ప్రసన్నంగా నవ్వుతూ ఉంటారట. ఈ నవ్వు తెలియాలంటే రామకృష్ణ పరమహంస వదనంలో చూడగలం, రమణ మహర్షి ముఖంలో చూడగలం. జీవన్ముక్తులైన వారి యొక్క మందహాసం ఉంటుంది. పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వదనంలో మనం చూడగలం. మహాత్ముల యొక్క వదనంలో అటువంటి నవ్వు ఉంటుంది. ఆ నవ్వు నిష్కపటంగా ఉంటుంది. కారుణ్యం అందులో తొణికిసలాడుతుంటుంది. జ్ఞానానందములు వెల్లివిరుస్తూ ఉంటాయి. అది భగవద్భక్తులైన వారు భగవంతుడికి తమను తాము అర్పించుకున్న దాసుల కారుణ్యం ఆ విధంగా నగవు జూపులతో ఉంటాయి. అవి ఉన్నతమెప్పుడు చూప. వారి యొక్క ఉన్నత స్థితి వారి ముఖంలోంచి మనకు పోల్చుకోవచ్చు. అంతేకాదు వారు అలా చూస్తే ఉన్నత స్థితి చూడబడిన వారికి కలుగుతున్నది. అది గ్రహించవలసిన ప్రధానమైన అర్థం. అందుకు ఉన్నత స్థితిని కలిగించగలిగే చూపులు ఆయన దాసులకుంటాయి. అలా దాసులు తయారవగలిగే శక్తి భగవన్నామానుకుంది. అందుకే భగవన్నామ సంకీర్తన చేసిన వారు కల్పవృక్షం వలె భూమిలో ఉంటూ సర్వులను కరుణిస్తూ ఉంటారు. అది ఈ చివరి చరణంలో ఒక అద్భుతమైన భావాన్ని చూపించి భగవన్నామ సంకీర్తన ఫలాల్ని మొదటి 2 చరణాల్లో చెప్పిన తర్వాత భగవన్నామ సంకీర్తన వల్ల ఐహికమైన దుఃఖములు తొలగి సుఖాలు కలగడమే కాకుండా ఉన్నతమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఆ వ్యక్తిత్వం ఎలాంటి వ్యక్తిత్వం అంటే 10 మందికి పనికొచ్చే ఉత్తమ పురుషుడుగా తీర్చిదిద్దే శక్తి భగవన్నామ సాధనకున్నది. అందుకే నిరంతరం భగవన్నామ కీర్తన సాధన చేయాలి. అంతేగాని ఎన్ని కబుర్లు చెప్పినా భగవన్నామ స్మరణ లేనప్పుడు తరించడం. అది మనస్సుకు కుదురునిస్తుంది, శుద్ధినిస్తుంది, చెదరనీయకుండా నిలబెడుతుంది.
కనుక జ్ఞాన సాధనైనా తత్వ సాధనైనా ఏది బలపడాలన్నా భగవన్నామం మనకు అందుబాటులో ఉండాలి. అందుకే చెప్పేటప్పుడు కూడా క్రమక్రమంగా తీసుకువెడుతూ చెప్పారు. మొట్టమొదట పరమ ప్రయోజనమైన మోక్షాన్ని చెప్పి, ఆ తర్వాత నరకాల్ని పోగొడుతుందని పరలోక గతుల గురించి చెప్పి, ఇహలోకంలో దారిద్ర్యాన్ని తొలగిస్తుందని, అజ్ఞానాన్ని తొలగిస్తుందని చెప్పి, తర్వాత కల్పవృక్షం వలె అభీష్టములు నెరవేర్చుతుందని చెప్తూనే నామజపం చేసేవారిని కల్పవృక్షములా మార్చి జగతికి పనికొచ్చే వాళ్ళలా చేస్తుంది. వారి చూపులు పడితే చాలు సర్వజీవులు ధన్యులవుతారు అనే భావాన్ని చూపిస్తూ చిట్ట చివరి చరణమంతా భాగవత లక్షణాన్ని చెప్తున్నది. మొదటి చరణములు భగవన్నామ లక్షణాన్ని చెప్తున్నది. అందుకే భగవన్నామ మహిమని కీర్తిస్తూ ఆ నామస్మరణయే జీవనముగా గడిపేటువంటి భాగవతుల్ని ఆ 3వ చరణంలో కీర్తించి భాగవత తత్వాన్ని అంతటిని ఒక్క కీర్తనలో ఒదిగించి పొదిగించి అందించినటువంటి వాడు అన్నమాచార్య. అందుకు ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరికి జన్మముల చెరలు విడిపించ మదినొకటి హరినామ మంత్రమది చాలదా 10,000 నరక కూపముల వెడలించ కలదొకటి హరినామ కనకాద్రి చాలదా తొలగమని దారిద్ర్య దోషమ్ము చెరప తెలివొకటి హరినామ దీపమది చాలదా కలుషంపు కఠిన చీకటి పారద్రోల తగు వెంకటేశు కీర్తనముకటి చాలదా జగములో కల్పభూజమ్ము వలెనుండ సొగిసి ఈ విభుని దాసుల కరుణ చాలదా నగవు చూపులను ఉన్నతమిప్పుడు చూప చాలదా హరినామ సౌక్షామృతము తమకు చాలదా హితమైన చెవులెల్లనొసగా. ఇలా సంపూర్ణమైన భగవన్నామ మహిమని చెప్పిన ఈ కీర్తన తర్వాత హరినామం ఎటువంటి విశేషమో మరొక కీర్తనలో చెప్తున్నారు. సకల సంగ్రహము సకల సంచయము అకృత సుకృతమిది హరినామం, అకృత సుకృతమిది హరినామం. ఇందులో ఒక సంస్కృత లక్షణాలు తెలుగు లక్షణాలు కలిగిన పదబంధం కనబడుతూ ఉంటుంది. సకల సంగ్రహము సకల సంచయము, ఇది మొత్తం సంస్కృతంలో కూడా మార్చవచ్చు. సకల సంగ్రహం సకల సంచయం అకృత సుకృతమితి హరినామం అంటే సంస్కృత కీర్తన అయిపోయింది. అలాంటి రమ్యమైన పదాలతో చూపిస్తున్నారు ఇక్కడ. చరణాల్లో కూడా కొన్ని వాక్యాలు అలా కనిపిస్తాయి. ఇప్పుడు తెలుగులో ఇది, సంస్కృతంలో ఇతి, అంతే తేడా, భావం మాత్రం ఒకటి. సకల సంగ్రహము సకల సంచయము అకృత సుకృతం హరినామం. ఈ మాట చెప్పడంలో చాలా విశేషమున్నది ఇక్కడ. సకల సంగ్రహము, సంగ్రహము అంటే సంపూర్ణముగా గ్రహించినది అని అర్థం. సంచయము అంటే అన్నీ ఒకచోట చేర్చినది అని. రెంటికి చిన్న తేడా ఉన్నది. సంపూర్ణముగా గ్రహించినది అంటే వాటినన్నిటినీ బాగా పరిశీలించి సారాంశంగా తీసుకుంటే సంగ్రహం అని అంటారు. క్లుప్తముగా సారాంశముగా తీసుకున్న దానికి సంగ్రహం. అన్నీ ఒకచోట అంటే మేలైనవన్నీ ఒకచోట చేర్చితే అది సంచయము. సంగ్రహం అంటే సారము గ్రహించుట, సంచయము అంటే మేలైనవన్నీ ఒకచోట చేర్చుట. ఇది ఇప్పుడు కుసుమాల్లో సారం మకరందం అవుతుంది. అదేవిధంగా అందమైన పువ్వులను ఒక చోటు చేర్చితే అది సంచయం అవుతుంది. సంగ్రహానికి సంచయానికి చిన్న భేదం ఉన్నది. సకల సంగ్రహము సకల సంచయము అకృత సుకృతమిది హరినామం. ఇది సకల సంగ్రహం అంటే సర్వమంత్రముల సర్వశాస్త్రముల సారం ఇది. సంచయము అంతేకాదు గొప్ప మంత్రముల లక్షణాలన్నీ ఇందులో సమకూర్చబడ్డాయి అని చెప్తూ అకృత సుకృతం అన్నాడు. ఇది గొప్ప మాట. దీని విశేషాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ వెంకటేశ చరణారవిందార్పణమస్తు. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం హనుమతే నమః. ఆ వజ్రకాయపు బరువు వల్ల మహేంద్ర పర్వం పర్వతం పిండి అయిపోయిందట. అయితే ఆయన ఛాతి దెబ్బకు మైనాకుడు ఊరుపాటు చెందాడని చెప్పారు. మైనాకుడు ఏం పిల్లాటనా చెప్పండి. ఆయనది ఎంత పెద్దదో చెప్పటానికి వీల్లేదు. ఆ శరీరం, ఆ బలము. వాడు తిరిగి కింద పడ్డాడనే విధంగా చెప్పుకొని వచ్చారు మైనాకుడు. ముష్టిఘాతానికి లంకిణీదేవికి కళ్ళు తిరిగాయి. లంకిణి అంటే ఏమనుకున్నారు? అదొక దేవతా యక్ష, అదొక దేవతా యక్ష రూపంగా ఉండేటువంటి మాయావి, శాపగ్రస్తురాలు. అటువంటి శాపగ్రస్తులైనటువంటి ఆవిడకు ఒక్క ముష్టి చాలు, ఒక ముష్టి దెబ్బతో ఏమైపోయింది? కళ్ళు తిరిగాయని చెప్పారు. శాప విమోచనం అయిపోయిందిలేంటి. తర్వాత నిరంతరమైనటువంటి ప్రాణాయామం, ధ్యానం వల్ల ఆయన శరీరం
రోగం లేనిదై వజ్రకాయంలాగా తయారైంది. నిరంతరము ధ్యానం రామ రామ రామ్ రామ రామ రామ్ అంతే. ఇంక వేరే లేదు, ఆయన ఊపిరి లేదు, వేరే మాటలు లేవు. ప్రతి మాటలోనూ రాముణ్ణి చేర్చుకొనే మాట్లాడతాడు. అందుకని హనుమంతుడి భక్తులైతే మనం కొంచెమైనా నేర్చుకోవచ్చేమో. ప్రతి మాటలోనూ కూడా రామా రామా అనేటువంటి మనసుతో, శబ్దంతో శ్రీరామప్రభు యొక్క కార్యం నిర్వహించాలనేటువంటి ఉత్సాహం చేసేసేలా. ఆ ఎగిరేటప్పుడు కూడా అదే విధం కదా. రావణాసుడి యొక్క సభలో కూర్చున్నప్పుడు రాముడి యొక్క కథనే, రాముడి యొక్క చింతనే. అక్కడ కూడా సీతామ్మవారి దగ్గర రాముడి యొక్క చింతనే చేశాడు. రావణాసుని చూసినప్పుడు రాముడి యొక్క కథనే చెప్పుకొచ్చాడు. ఈ ఒకటే విభీషణుని చూసినప్పుడు కూడా ఆ విష్ణు భక్తుని చూసినప్పుడు రామకథనే చెప్పుకొని వచ్చాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగం అప్పుడు కూడా రామకథని చెప్పుకొచ్చాడు. సంజీవిని పర్వతం తీసుకొచ్చేటప్పుడు రామకథని చెప్పుకొని వచ్చాడు. అసలు రాముడిని వదిలేసి ఉన్నాడా? సముద్రంలో ఉండినటువంటి ఆ రాక్షసులందరినీ కూడా రాముడి యొక్క ప్రభావాన్ని చెప్పుకొచ్చాడు. కానీ హనుమంతుడి యొక్క ఊపిరి రామ రామ రామ. మనం కూడా అభ్యాసం చేసుకోండి, మీరు అభ్యాసం చేసుకోండి. రామ రామ ఊపిరి బయటికి చెప్పుకోకుండా ఊపిరిలోనే రామ రామ అది వినిపించేది. రామ వినిపిస్తుంది. రామ రామ అభ్యాసం అట్లా చేసుకోవాలి. మనం మనస్సుని ఆ విధంగా ట్యూన్ చేసుకుంటే అట్లనే అవుతుంది మనకు. ఈ రామప్రభు యొక్క కార్యం నిర్వర్తించాలనేటువంటి ఉత్సాహం నరాలలో జీర్ణించుకొని ఉండటం వల్ల, ధర్మానికి జయం కలగాలనేటువంటి దృఢమైనటువంటి ఒక సంకల్పం ఉండటం వల్ల ఆయన బుద్ధి ఎప్పటికీ జడబుద్ధి కాలేదు, సోమారితనం కాలేదు. అమ్మా అయ్యో చచ్చిపోతున్నాను అని అట్లా అనలేదు. సోమారితనం అనేది లేదు, జడబుద్ధి. కొంచెం పని ఎవరైనా చేస్తే జడబుద్ధి వాళ్ళకి అంతే. ఇంకా ఓం నమో హనుమతే నమః.